ఒక వ్యక్తి 26 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఇంటికి రెంట్ చెల్లించాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు, కనీసం లైట్లు కూడా వెలగవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అయినా కూడా ఎందుకు ఆ వ్యక్తి ₹1,00,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేసి ఆ ఇంటిని అలాగే ఉంచాడు? ఆ ఇంట్లో దాగి ఉన్న ఒక భయంకరమైన మర్డర్ సీక్రెట్ గురించి మరియు 26 సంవత్సరాల తర్వాత బయటపడిన ఒక షాకింగ్ నిజం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఇయర్ 1999. జపాన్లోని నాగోయా అనే నగరంలో ఒక సాధారణ కుటుంబం జీవిస్తుంది. భర్తకి చిన్న ఉద్యోగం, చిన్న జీతం, అయినా కూడా అర్థం చేసుకునే భార్యతో ఎంతో ఆనందంగా ఉంది వారి జీవితం. భర్త పేరు సటోరు, భార్య పేరు నమికో. వీరికి అందమైన 2 సంవత్సరాల చిన్న బాబు. అదే వీరి అందమైన కుటుంబం. రోజులాగే భర్త తన ఉద్యోగం పని మీద బయటికి వెళ్ళాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతను చూసిన ఒక దృశ్యం అతని జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంట్లో నేలపై రక్తపు మడుగులో అతని భార్య నమికో పడిపోయి ఉంది. ఎవరో ఇంట్లోకి చొరబడి ఆమెని కత్తితో చాలాసార్లు గొంతుపై పొడిచి చంపేశారు. ఎప్పుడూ నవ్వుతూ ఎదురొచ్చే తన భార్యని అలా రక్తమడుగులో చూసిన ఆ భర్త షాక్తో నోటి వెంట మాట లేకుండా పక్కకి పడిపోయాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన సంతోషకరమైన విషయం ఏంటంటే పక్కనే ఉన్న 2 సంవత్సరాల బాబు మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఉన్నాడు. అయినా కూడా తన భార్య హత్య జరిగిన మరుక్షణం నుండి ఆ భర్త జీవితంలో శాంతి అనే పదమే లేకుండా పోయింది. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. వేలాది మంది పోలీసులతో దర్యాప్తు చేశారు. వందలాది మందిని విచారించారు. కానీ హంతకుణ్ణి కనుక్కోలేకపోయారు. ఇక్కడే ఈ కేసులో ఒక అసాధారణమైన విషయం జరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే ఆ భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. అతను ఆ ఇంటిని హంతకుడు దొరికే వరకు, అలాగే అతనికి న్యాయం జరిగేంత వరకు అదే స్థితిలో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న చిన్న రక్త మార్కలను కూడా శుభ్రం చేయలేదు. ఏ వస్తువుని అక్కడి నుండి బయటకు తీసుకెళ్లలేదు. అలాగే వేరొక చోటికి మార్చలేదు కూడా. ఎందుకంటే అతనికి ఒక నమ్మకం ఉంది, భవిష్యత్తులో సైన్స్ అభివృద్ధి చెందితే నిజం బయటపడుతుంది, అలాగే తనకి న్యాయం జరుగుతుంది అని. ఆ నమ్మకంతోనే ఆ అద్దెంటికి తాళం వేసి తనకు న్యాయం జరిగే వరకు రెంట కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన 2 సంవత్సరాల చిన్న బాబుతో మరొక చోటుకు వెళ్లి జీవితం గడిపాడు. ఇలా నెల కాదు, సంవత్సరం కాదు, పూర్తిగా 26 సంవత్సరాలు ఆ ఖాళీ ఇంటికి అద్దె కడుతూనే ఉన్నాడు. దానికోసం ఆ 26 సంవత్సరాల్లో తన శక్తికి మించి 1.2 కోట్లు అద్దె రూపంలో కట్టాడు. ఎందుకు ఇలా చేశాడు అంటే అతను ఎప్పుడూ తన మనసులో ఒక్కటే అనుకున్నాడు, ఏదో ఒక రోజు తనకి న్యాయం తప్పకుండా జరుగుతుంది అని. కానీ ఆ రోజు రానే వచ్చింది. సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత అంటే 2025లో పోలీసులు కొత్త DNA టెక్నాలజీతో ఆ పాత ఇంట్లో ఉన్న ఆధారాల్ని మళ్లీ పరీక్షించారు. అక్కడ ఉన్న రక్త మార్కల్ని ఇంకా కొన్ని మైక్రో ఎవిడెన్సెస్ కూడా సేకరించి వాటిని పరీక్షించిన తర్వాత ఒక షాకింగ్ విషయం బయటపడింది. హత్య చేసిన వ్యక్తి ఎవరో అపరిచితుడు కాదు, అలాగే మగ వ్యక్తి కూడా కాదు, ఒక ఆడమనిషి. ఆమె పేరు కుమికో. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆమె సటోరు పాత స్కూల్ ఫ్రెండ్ కూడా. ఆ స్కూల్ టైంలో సటోరుని ఆమె చాలా సంవత్సరాలు లవ్ చేసింది. కానీ సటోరు ఆమె ప్రేమని సున్నితంగా రిజెక్ట్ చేశాడు. అలాగే చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన వెంటనే నమికోని పెళ్లి చేసుకున్నాడు. ఆ అసూయ ద్వేషంతోనే ఆమె నమికోని అత్యంత దారుణంగా హత్య చేసిందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. 26 సంవత్సరాల తర్వాత నిజం బయటపడింది. కానీ సటోరు చెప్పిన మాటలు ప్రపంచాన్నే భావోద్వేగానికి గురిచేశాయి. అతను కోర్టు హాల్లో ఏడుస్తూ, నిజం బయటపడింది, కానీ నా భార్యని తిరిగి తెచ్చుకోలేను. 2 సంవత్సరాల వయసు నుండి నా బిడ్డ కోల్పోయిన తల్లి ప్రేమని నేను తిరిగి అందించలేను. అయినా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత బయటపడిన ఈ నిజంతో నా భార్య ఆత్మకి శాంతి లభించాలని నేను కోరుకుంటున్నాను అని ఏడుస్తూ అన్నాడు. అతని మాటలు విన్న ఆ కోర్టు జడ్జికి కూడా కన్నీళ్లు ఆగలేదు. ఒక వ్యక్తి సహనం మరియు న్యాయం కోసం చేసిన నిరంతర పోరాటం ఈ కేసుని ప్రపంచంలోనే అత్యంత భావోద్వేగమైన నిజమైన క్రైమ్ స్టోరీస్లో ఒకటిగా చేర్చింది. ఒక భర్తగా సటోరు చేసిన ఈ పోరాటం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజమైన మరిన్ని క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.